ఒక తండ్రి తన పిల్లలకు ఇల్లు ఇచ్చి ఇది మీ ఇల్లు అని చెప్పినప్పుడు ఆ పిల్లలు ఆ ఇంటిని ధ్వంసం చేయడానికి కాదు కానీ సంరక్షించడానికి బాధ్యత వహిస్తారు. అలాగే మనకు దేవుడిచ్చిన ఈ భూమి కూడా మనకు మాత్రమే చెందింది కాదు. మనకు ముందు జీవించిన తరాలు ఈ భూమిపై చాలానే జీవించాయి. మన తరం ఈ భూమిపై ప్రస్తుతం జీవిస్తుంది. మన తర్వాత వచ్చే పిల్లలు కూడా ఇదే భూమిపై జీవించాలి. అందుకే పర్యావరణాన్ని కాపాడడం కేవలం ఒక సామాజిక బాధ్యత కాదు, ఇది మన ఆధ్యాత్మిక బాధ్యత కూడా. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రి సాధారణమైన రాత్రి కాదు. ఒక దేశం మొత్తం భయంతో వణికిపోయింది. ఎన్నో కుటుంబాలు తమ ఇళ్ల తలుపులు మూసుకొని ఏమి జరుగుతుందో తెలియక ఎదురు చూసిన రాత్రి ఆ రోజు. ఎందుకంటే దేవుని మాటను పదే పదే తిరస్కరించిన ఫరో ముందు ఎన్నో హెచ్చరికలు వచ్చినప్పటికీ అతని హృదయం మారలేదు. చివరకు 10వ తెగులు ఐగుప్తు దేశాన్ని తాకింది. అయితే ఆ 10వ తెగులు ఒక్కసారిగా వచ్చిన సంఘటన కాదు. దానికి ముందు వరుసగా 9 హెచ్చరికలు దేవుడు పంపించారు. ప్రతి హెచ్చరిక ఫరో తన నిర్ణయాన్ని మార్చుకునే ఒక అవకాశాన్ని ఇచ్చింది. తన అహంకారాన్ని పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసే అవకాశం వచ్చింది. కానీ అధికారం, అహంకారం, తన నిర్ణయమే సరైందనే మొండితనం ఫరో హృదయాన్ని కఠినంగా మార్చాయి. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన మనం కేవలం ఒక పురాతన బైబిల్ కథగా చదివి అక్కడితో ఆపేయాలా, లేక ఈ కథలో దాగి ఉన్న ఒక గొప్ప ప్రశ్నను మన కాలను కూడా వర్తింపజేసుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేడు కూడా మన చుట్టూ ఎన్నో హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు సంభవిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. మరికొన్ని చోట్ల పంటలు వాతావరణ మార్పుల ప్రభావంతో నష్టపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అనేక జీవజాతులు తమ సహజ నివాసాలను కోల్పోతున్నాయి. ఇవన్నీ దేవుడు మనపై పంపుతున్న తెగుళ్ళని చెప్పడం సరైంది కాదు. కానీ అయితే ఇవి మనం ప్రకృతితో ఎలా వ్యవహరిస్తున్నామో, మన జీవన విధానం భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించదగిందే. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేళ్లు ఒకప్పుడు అతిథులుగా నివసించారు. కానీ కాలం మారే కొద్దీ వారి పరిస్థితి కూడా మారిపోయింది. ఒకప్పుడు గౌరవంతో చూసిన ప్రజలను కొత్త ఫరో భయంతో చూడడం ప్రారంభించాడు. ఇజ్రాయేళ్ల సంఖ్య పెరుగుతుండటం తన అధికారానికి ప్రమాదమని ఫరో భావించాడు. చివరకు వారి స్వేచ్ఛను హరించి వారిని బానిసలుగా మార్చాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి వారు పనికి బయలుదేరేవారు. మండుతున్న ఎండలో ఇటుకలు తయారు చేసేవారు. కష్టమైన పనులు చేసేవారు. శరీరం అలసిపోయినా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారి చేతులు గాయాలతో నిండిపోయినా వారి బాధను వినడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వారి కళ్ళల్లో కన్నీళ్లు ఉండేవి. వారి హృదయాల్లో బాధ ఉండేది. వారందరి నోట ఒకే ప్రార్థన ఉండేది, ప్రభువా మమ్మల్ని రక్షించు అని.
మనుషుల చెవులకు వారి స్వరాలు వినిపించకపోయినా దేవుని చెవులకు వారి మొర వినిపించింది. బైబిల్లో చెప్తున్నట్లుగా దేవుడు వారి మూలుగులను విన్నాడు, వారి బాధను చూశాడు, వారి పరిస్థితులను గుర్తించారు. చివరకు వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకురావడానికి మోషేను ఎన్నుకున్నారు. ఒకరోజు మోషే తన గొర్రెలను మేపడానికి హోరేబు పర్వతం వరకు వచ్చాడు. అక్కడ ఆయనకు ఒక పొద మండుతూ కనిపించింది, కానీ అది కాలిపోవడం లేదు. దానిని చూసిన మోషే వింతగా ఉంది అని దగ్గరికి వెళ్ళి అదేంటో చూద్దామని అనుకున్నాడు. అలా వెళ్ళేసరికి దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడువు, నువ్వు నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధమైనది అని పొదల్లో నుండి ఒక స్వరం వినిపించింది. దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుడు ఆయనతో, ఐగుప్తులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాన్ని నేను చూశాను, కాబట్టి నేను వాళ్ళని విడిపించబోతున్నాను. వాళ్ళను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను నిన్ను పంపించబోతున్నాను అని మోషేతో చెప్పారు. అయితే మోషేకు తన మీద అంత నమ్మకం లేదు. ఫరో అంతటి వాడు తన మాట ఎందుకు వింటాడని అనుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు తన మాటలు ఎందుకు ఆలకిస్తారని అనుకున్నాడు. అయినా దేవుని పిలుపుని స్వీకరించి మోషే ఐగుప్తునకు వెళ్ళాడు. వాళ్ళు నన్ను నమ్మరు. వాళ్ళు ఆయన పేరేమిటని అడుగుతారు. నేనే. వాళ్ళు నా మాట వినరు. ఎందుకు వినాలి? వాళ్ళకి సాక్ష్యం కావాలి. ఆ కర్రను నేల మీద పడి ముందు చివర పట్టుకో. మోషే ఐగుప్తునకు తిరిగి వచ్చి దేవుడు చూపించిన అద్భుతాలన్నిటి గురించి తన అన్న అహరోనుతో చెప్పాడు. మోషే అహరోనులు ఆ అద్భుతాలన్నీ ఇశ్రాయేలీయులకు చూపించినప్పుడు యెహోవా దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నారని ప్రజలందరూ నమ్మారు. ఒకప్పుడు ఫరో రాజభవనంలో పెరిగిన మోషే ఇప్పుడు తన ప్రజల విముక్తి కోసం దేవుని దూతగా ఫరో ముందు నిలబడబోతున్నాడు. అతని చేతిలో రాజదండం లేదు, అతని వెనక సైన్యం కూడా లేదు, తన మాటలను బలపరిచే రాజశక్తి కూడా ఆయనకి లేదు. కానీ అతనిలో దేవుని వాగ్దానం ఉంది, దేవుని సన్నిధి ఉంది. దేవుడు తన ద్వారా చేయబోయే కార్యాలపై విశ్వాసం ఉంచాడు. ఐగుప్తుకు తిరిగి వచ్చిన మోషే తన అన్న అహరోనుతో కలిసి ఫరోని కలుసుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలోకి వెళ్ళనివ్వండి, వారు తమ దేవుడైన యెహోవాను ఆరాధించాలి అని కోరాడు. అయితే ఫరో వారి మాటలను పట్టించుకోలేదు. అంతేకాదు కానీ ఇజ్రాయేల్ను స్వేచ్ఛ కోసం అడుగుతున్నారని మరింత కోపంతో వారికి ఇంతకు ముందు కంటే కఠినమైన పనులు అప్పగించాడు. అప్పుడు మోషే దేవుని వైపు తిరిగి, ప్రభువా, నీవు నన్ను ఎందుకు పంపించావు? నేను ఫరోతో మాట్లాడినప్పటి నుండి ఈ ప్రజలకు మరింత కష్టం వచ్చిందని తన బాధను వ్యక్తం చేశాడు. కానీ దేవుడు మోషేకు ధైర్యం ఇచ్చి తాను ఐగుప్తుపై తన శక్తిని వెల్లడించబోతున్నానని చెప్పి ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఒకదాని తర్వాత ఒకటి అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. మోషే అహరోనుతో కలిసి ఫరో ముందు నిలబడి దేవుని ఆజ్ఞని ప్రకటించినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుని శక్తికి గుర్తుగా అహరోను తన కర్రను ఫరో ముందు పడవేయగా అది ఒక సర్పంగా మారింది. ఐగుప్తు మాంత్రికులు కూడా తమ మంత్ర విద్యతో అలాంటి అద్భుతాన్ని చేయడానికి ప్రయత్నించినప్పటికీ అహరోను కర్రగా మారిన సర్పం వారి కర్రలను కూడా మింగివేసింది. యెహోవా దేవుడు ఫరోకు గుణపాఠం నేర్పించవలసిన సమయం వచ్చింది. ఆయన ఫరోకు ఎటువంటి గుణపాఠం నేర్పించాడో తెలుసా? ఐగుప్తు మీదకు 10 తెగుళ్ళు అంటే గొప్ప కష్టాలను తీసుకొచ్చారు. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం నైలు నదిపై తన కర్రను చాపినప్పుడు నైలు నీరు రక్తంగా మారింది. ఐగుప్తు ప్రజల జీవనాధారానికి ఆధారమైన నైలు నది దుర్వాసనతో నిండిపోయింది. చేపలు చనిపోయాయి.
ప్రజలు తాగడానికి నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఫరో తన హృదయాన్ని మార్చుకోలేదు. ఆ తర్వాత దేశమంతటా కప్పలు వ్యాప్తించాయి. ఇల్లు, రాజభవనం, పడక గదులు, వంటగదులు ఎక్కడ చూసినా కప్పలే కనిపించాయి. ఫరో భయపడి మోషేని పిలిచి ప్రార్థించమని కోరాడు. కానీ కప్పల బాధ తొలగిపోయిన వెంటనే ఫరో మళ్ళీ తన మాట మార్చుకున్నాడు. ఆ తర్వాత నేలలోని ధూళి దోమలుగా మారింది. ఆ తర్వాత ఈగల గుంపు ఐగుప్తుని కమ్ముకున్నాయి. పశువులపై తీవ్రమైన వ్యాధి వచ్చింది. ప్రజల శరీరాలపై బాధాకరమైన పొక్కులు ఏర్పడ్డాయి. ఆకాశం నుండి వడగండ్ల వాన కురిసి పంటలను, చెట్లను దెబ్బతీసింది. మిగిలిన పంటలను మిడతల దండు మింగివేసింది. చివరకు 3 రోజుల పాటు ఐగుప్తు దేశాన్ని గాఢమైన చీకటి కమ్ముకుంది. తన ప్రజలను విముక్తులు చేయమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. రక్తం, రక్తం. ఈజిప్ట్ మొత్తం 7 రోజుల్లోగా రక్తమయమైపోతుంది. చేపలు చచ్చిపోతాయి. నదులన్నీ కుళ్ళిని కంపు కొడతాయి. మోసెస్ ద్వారా దేవుడు చెప్పేది ఏమిటంటే, ఈ విషయం ద్వారా నేనే దేవుణ్ణని గుర్తించండి అని. ఈజిప్టు నాశనం అయిపోతుంది. నిలవ ఉంచిన బార్లీ గింజలు, పండిన పంటలన్నీ మిడతలు వచ్చి తిని నాశనం చేస్తాయి. దయగల తండ్రి, దయచేసి మమ్మల్ని బానిసత్వం నుంచి విముక్తుల్ని చేయి. ఒక్కో అద్భుతం ద్వారా ఫరోకు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది. ఒక్కో తెగులు అతనికి ఒక హెచ్చరికగా నిలిచాయి. కానీ బాధ తొలగిన ప్రతిసారి అతని హృదయం మళ్ళీ కఠినమైంది. ఇక్కడ ఐగుప్తు కథ మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రశ్నను మన ముందుకు తీసుకొస్తుంది. మనిషికి హెచ్చరిక వచ్చినప్పుడు అతను మారతాడా, లేక ప్రమాదం తొలగిపోయిన వెంటనే మళ్ళీ తన పాత మార్గంలోనే నడుస్తాడా? ఫరోకు 9 హెచ్చరికలు వచ్చినా అతను మారలేదు. చివరకు దేవుడు 10వ మరియు చివరి తెగులు గురించి మోషే ద్వారా ప్రకటించారు. ఐగుప్తు దేశంలోని ప్రతి మొదటి సంతానాన్ని తాకబోయే ఆ రాత్రికి ముందు ఇజ్రాయేలీయులకి మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైన రక్షణ మార్గాన్ని చూపించారు. అది పాస్కా రోజు రాత్రి. ఆ రాత్రి ఒక్క గొర్రెపిల్ల రక్తం ఒక గుర్తుగా మారింది. ఆ రక్తాన్ని చూసినప్పుడు నాశనం ఆ ఇంటిని దాటి వెళ్ళాలి. అందుకే ఆ రాత్రి ఇశ్రాయేలీయులకు కేవలం భయానకమైన రాత్రి కాదు, అది బానిసత్వం ముగిసి స్వేచ్ఛ వైపు వారి ప్రయాణం ప్రారంభమైన రాత్రిగా మారింది. ఐగుప్తు ప్రజలు హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇశ్రాయేలీయులు మాత్రం దేవుని మాట విని సిద్ధపడ్డారు. అప్పుడు వచ్చిన 10వ తెగులు ఐగుప్తు చరిత్రలోనే ఒక విషాదమైన రాత్రిగా నిలిచిపోయింది. కానీ అదే రాత్రి ఇశ్రాయేలీయులకు ఒక కొత్త ఉదయానికి ఆరంభమైంది. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఐగుప్తు రాజభవనాలు మారిపోయాయి. రాజులు మారిపోయారు. సామ్రాజ్యాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి కూడా. మనిషి విజ్ఞానంలో ఎన్నో అద్భుతమైన పురోగతులు సాధించాడు. ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు. సముద్ర లోతుల్లోకి వెళ్ళాడు. అంతరిక్షంలోకి ప్రయాణించాడు. ప్రపంచంలో ఒక మూలలో ఉన్న వ్యక్తి మరో మూలలో ఉన్న వ్యక్తితో క్షణాల్లో మాట్లాడే సాంకేతికతను సృష్టించాడు. కానీ ఈ అద్భుతమైన అభివృద్ధి మధ్యలో మనకు ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. అది ఏంటంటే, మనిషి ప్రకృతితో తన సంబంధాన్ని కోల్పోతున్నాడా? ఐగుప్తులో నైలు నది పరిస్థితి మారినప్పుడు అది అక్కడ ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. అదేవిధంగా నేడు వాతావరణంలో జరుగుతున్న మార్పులు కూడా మనిషి జీవన విధానాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన వేడి తరంగాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించిన కొన్ని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఇప్పుడు అనేక ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక చిన్న పిల్లవాడు మండుతున్న రోడ్డుపై నడుస్తున్నప్పుడు అతనికి ఈ వాతావరణ మార్పుల గురించి తెలియకపోవచ్చు. ఒక వృద్ధుడు తీవ్రమైన ఎండలో నీడ కోసం వెతుకుతున్నప్పుడు అతడు ఈ శాస్త్రీయ గణాంకాల గురించి ఆలోచించకపోవచ్చు. ఒక కూలి రోజంతా ఎండలో పనిచేసినప్పుడు అతనికి ప్రపంచ ఉష్ణోగ్రత గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ
వారి జీవితాల్లో కనిపిస్తున్న ఆ వేడి మాత్రం నిజమైనదే. భూమి వేడెక్కుతుంది. మరి మనం ఈ హెచ్చరికలను ఇంకెంతకాలం పట్టించుకోకుండా ఉండగలం? నేటి సమాజంలో ఫరో అంటే కేవలం కిరీటం ధరించిన ఒక రాజు కాదు. అది మనిషిలోని స్వార్థం, అహంభావం మరియు దోపిడీ తత్వానికి ప్రతిరూపం. ఐగుప్తు కథలో ఫరో ఒక రాజు. కానీ నేటి కథలో ఫరో ఎవరంటే నాకు మాత్రమే లాభం వస్తే చాలు అనే ఆలోచన ఉన్న ఫరో. ప్రకృతికి ఏమవుతుందో తర్వాత చూద్దాం అనే నిర్లక్ష్యంతో ఉన్న మరో ఫరో. నా ఒక్క చర్యతో ఏం మారుతుంది అనే బాధ్యతారాహిత్యంగా ఉన్న మరో ఫరో. మనలో ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏదో ఒక సమయంలో చిన్న ఫరోలా ప్రవర్తించే అవకాశం ఉంది. మనకు ప్రమాదం తెలుసు, మనకు సమస్య తెలుసు, మనకు పరిష్కారాలు కూడా తెలుసు. కానీ మార్పు చేయడానికి మాత్రం ఆలస్యం చేస్తాం. ఇదే అసలు సమస్య. దేవుడు ఇశ్రాయేలీయులకు కేవలం ప్రమాదం గురించి మాత్రమే చెప్పలేదు. వారి కోసం, వారి రక్షణ కోసం ఒక మార్గాన్ని చూపించారు. అదేవిధంగా నేడు మనం కూడా ఈ వాతావరణ మార్పుల గురించి మాట్లాడేటప్పుడు కేవలం భయపెట్టడం సరిపోదు. మనకు కూడా ఒక ఆశ కావాలి. ఒక చెట్టు నాటడం ఒక చిన్న పని కావచ్చు. నీటిని పొదుపు చేయడం కూడా ఒక చిన్న పనే కావచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కూడా ఒక చిన్న పనే కావచ్చు. విద్యుత్తును బాధ్యతగా ఉపయోగించడం కూడా ఒక చిన్న పనే కావచ్చు. ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం కూడా ఒక చిన్న పనే కావచ్చు. కానీ లక్షలాది మంది ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే ఏం జరుగుతుంది? ఆ చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పుగా మారగలవు. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.